నగరం జిల్లా రాజా మండలం బొద్దం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన బొప్పాయి తోటలు విరిగిపోయాయి. 10 రోజుల్లో బొప్పాయి పంట కోతకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున వీచిన గాలులతో తీవ్ర నష్టం జరిగింది. నేల కొరిగిన బొప్పాయి పంటను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బొప్పాయి తోట సాగు చేస్తామండి. ఇంచుమించు 1,20,000 రూపాయలు బొప్పాయి అంతా కలిపి మొత్తం అకాల వర్షానికి మొన్న 3 రోజులు వర్షాలు మొత్తం నేలమట్టం అయిపోయిందండి. బొప్పాయి మొత్తం తోట మొత్తం ఇరిగిపోయిందండి. రైతులు మీరే ఆదుకోవాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము బొప్పాయి తోట వేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా బొప్పాయి తోట అలాగే వేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గాలి వర్షంలో వచ్చి నాశనం అయిపోతున్నామండి. ఈ ప్రభుత్వానికి మేము వచ్చి లాస్ట్ ఇయర్ కూడా మేము చెప్పామండి, ప్రభుత్వం ఆదుకోలేదండి. ఇప్పుడు కూడా మేము చెప్తున్నామండి, ప్రభుత్వం ఆదుకోమని కోరుతున్నాం. మేము చాలా అప్పులు చేసి బొప్పాయి తోట మేము పెట్టేస్తున్నామండి. ఈ బొప్పాయి తోటకి మేము ఎంత లాస్ అయిపోతున్నామో మాకు తెలుసండి. రైతు అనేవాడు ఎవరు కూడా పెట్టలేని పెట్టుబడి కూడా మేము బొప్పాయి తోట పెడుతున్నామండి. కానీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా మాకు స్పందన కనిపించట్లేదండి.